నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. పీసీఓడి సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? పీసీఓడి సంతానలేమి సమస్యకు ప్రధాన కారణాలేంటి? ప్రైమరీ సెకండరీ ఇన్ఫెర్టిలిటీ అంటే ఏంటి? పీసీఓడి ఇన్ఫెర్టిలిటీ సమస్యలకు హోమియోలో వైద్య విధానాలపై డాక్టర్ కేర్ హోమియోపతి డాక్టర్ మానస సలహాలు సూచనలు ఇప్పుడు చూద్దాం. నమస్తే డాక్టర్. నమస్తే అండి. సో పీసీఓడి అంటే ఏంటి, దానికి గల కారణాలేంటి? మనకి నేమ్లో మెన్షన్ చేసినట్టే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అండి పీసీఓడి అంటే, ఆర్ పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అంటాము. సో ఇందులో ఏమవుతుందంటే ఓవరీస్లో యూజువల్గా ఫిమేల్ రిప్రొడక్టివ్ సిస్టంలో ఉండే ఒక ఆర్గన్స్ ఓవరీస్. సో ఆ ఓవరీస్ స్వెల్లింగ్కి గురవ్వడము, వాపు కనిపించడము, అట్ ద సేమ్ టైం చిన్న చిన్న నీటి బుడగలు లాంటివి సిస్టులు లాంటివి కనుక కనిపించినట్టయితే అది వన్ సైడ్ కావచ్చు లేదా బోత్ సైడ్స్ కావచ్చు. సో అప్పుడు మనం ఆ పర్టికులర్ విమెన్ పీసీఓడితో సఫర్ అవుతున్నారు అని చెప్పొచ్చు. సో ఈ పీసీఓడి అనేది ఇనీషియల్గా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వస్తుంది. సో దాని తర్వాత ఈ సిస్ట్లు ఏవైతే ఉంటాయో వాటి వల్ల పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా రావడం కానివ్వండి, ఇతర లక్షణాలు అనేవి మనకి పీసీఓడితో సఫర్ అయ్యే విమెన్లో కనిపించే అవకాశం ఉంటుంది. ఓకే, ఇప్పుడు పీసీఓడి సమస్యతో మనం అంటే బాధపడుతున్నాం, మనం దాన్ని గుర్తించలేం. సో అది తీవ్రమైతే కనుక చాలా ఇన్ఫెర్టిలిటీకి దారితీసే అవకాశం ఉంటుంది. సో పీసీఓడి సమస్యతో బాధపడుతున్నప్పుడు మనకి ఏమైనా లక్షణాలు తెలుస్తాయా? మనం ఎలా గుర్తించవచ్చు అంటారు? ముఖ్యంగా వచ్చేటప్పటికి పీరియడ్స్ లేట్గా రావడం కానివ్వండి, అంటే నార్మల్గా మెన్స్ట్రల్ సైకిల్ వచ్చేటప్పటికి 25 డేస్ 28 డేస్ నుంచి 30 to 33 డేస్ వరకు ఉండొచ్చు. ఆలోపు పీరియడ్స్ అనేది అపియర్ అవ్వడము, 4 to 5 డేస్ అనేది బ్లీడింగ్ ఉండడం సహజం. అలా కాకుండా అంతకంటే ఎర్లీగా అవుతున్న సైకిల్స్ వస్తున్నా, లేకపోతే అంతకంటే డిలే అవ్వడం, లేదా కంప్లీట్గా 6 months 8 months కంప్లీట్గా అసలు పీరియడ్స్ రాకపోవడం, ఎమనోరియా కండిషన్ కానివ్వండి, ఇట్లాంటివి ఏమైనా ఉన్నట్లయితే ఫస్ట్ హార్మోన్ సమస్యలు ఉన్నట్లు దానికి. సో అప్పుడు మనకి ఫస్ట్ ఈ అల్ట్రాసౌండ్ అబ్డామిన్ లాంటివి చేయించుకున్నప్పుడు నీటి బుడగలు అనేవి ఓవరీస్లో కనిపిస్తాయి. సో పీరియడ్ ఇర్రెగ్యులారిటీతో పాటు పీసీఓడి ఉందేమో అనేది సందేహం కలిగించే లక్షణాలు వచ్చేటప్పటికి, ఒకటి బరువు పెరుగుతూ ఉండడము, లేదా ఆల్రెడీ వెయిట్ ఎక్కువ ఉన్నారు, వెయిట్ తగ్గే ప్రయత్నాలు చేస్తున్నా కూడా వెయిట్ తగ్గకపోవడం కానివ్వండి, లేదా అన్వాంటెడ్ హెయిర్ ఎక్కువగా రావడం, ఫేషియల్ హెయిర్ ఎక్కువగా రావడం, అంటే నార్మల్ కంటే కూడా చాలా థిక్గా హార్డ్గా డార్క్ హెయిర్ రావడం కానీ, లేదా నార్మల్గా ఉండే మనకి స్కాల్ప్ హెయిర్ అనేది థిన్ అవ్వడం కానివ్వండి, హెయిర్ లాస్ అవ్వడం కానీ, లేదా చర్మం నల్లబడ్డము, పిగ్మెంటేషన్ ఇష్యూస్ కానీ, అండ్ యాక్నే ఇష్యూస్ ఉండడము, స్కిన్ ఆయిలీగా అవ్వడము, ఇవన్నీ కూడా మనకి పీసీఓడి ఉందేమో అనే సందేహం కలిగించే లక్షణాలు ఇవన్నీ. సో ఇట్లా ఉండి పీరియడ్స్ కనుక ఇర్రెగ్యులర్గా ఉన్నప్పుడు యూజువల్గా యంగ్ గర్ల్స్లో 13-14 ఇయర్స్లో మెనార్కీ టైంలో, అంటే పెద్ద మనిషి అయ్యే టైంకే కొంతమందికి పీసీఓడి అనేది డయాగ్నోజ్ అవ్వడం జరుగుతుంది. లేదా మ్యారేజ్ అయ్యింది, కొన్నాళ్ళు ఎలాంటి కాంట్రసెప్షన్ వాడకపోయినా కూడా ప్రెగ్నెన్సీ రాలేదు అంటే అప్పుడు కూడా ఫస్ట్ సందేహించాల్సింది పీసీఓడి ఉందేమో అనేది సందేహించాల్సి ఉంటుంది. ఓకే, అలాగే ఇప్పుడు ఒబెసిటీ కూడా పీసీఓడికి దారితీస్తుంది అంటారా? తప్పకుండా అండి. అంటే ఇక్కడ ఒబేసిటీ అండ్ పీసీఓడి అనేవి ఇంటర్లింక్డ్ ఉంటాయి అన్నమాట. అంటే ఎలా అంటే ఆల్రెడీ వెయిట్ కనుక ఎక్కువ ఉండే వాళ్ళకి పీసీఓడి సమస్య వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఫిజికల్ యాక్టివిటీ తక్కువగా ఉండే వాళ్ళకి కూడా హార్మోనల్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. రెండోది, ఒకసారి హార్మోనల్ ఇష్యూస్ స్టార్ట్ అయిన తర్వాత, అంటే పీసీఓడి కానివ్వండి, హైపోథైరాయిడ్ లాంటి సమస్యలు ఉన్నప్పుడు వెయిట్ గెయినింగ్ టెండెన్సీ పెరుగుతుంది. అంటే నార్మల్ కంటే కూడా చాలా ఫాస్ట్గా వెయిట్ గెయిన్ అవుతారు తినకపోయినా కూడా. అండ్ వెయిట్ తగ్గే ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు ఒకవేళ పీసీఓడి సమస్య ఉండి దానికి ప్రాపర్గా ట్రీట్మెంట్లు కనుక తీసుకోకపోతే వెయిట్ తగ్గడం అనేది జరగదు. సో ఒబేసిటీ అనేది తప్పనిసరిగా పీసీఓడికి దారితీస్తుంది. అండ్ పీసీఓడి సమస్య ఉండే వాళ్ళు ఒబేసిటీ అనేది ఒక సిమ్టమ్గా చెప్పుకోవచ్చు. ఓకే, వన్స్ ఒక బేబీకి బర్త్ ఇచ్చిన తర్వాత కూడా పీసీఓడి సమస్య అనేది వస్తుందంటారా? తప్పకుండా అండి. అంటే పీసీఓడి సమస్య 12 ఇయర్స్ నుంచి రిప్రొడక్టివ్ ఏజ్, అంటే ఒక ఫిమేల్కి రిప్రొడక్టివ్ ఏజ్ 12-13 నుంచి 40-45 వరకు మనం అనుకుంటే ఆ ఏజ్లో ఎప్పుడైనా కూడా పీసీఓడి సమస్య రావచ్చు. సో కామన్గా వన్స్ ఒక ప్రెగ్నెన్సీ హెల్దీగా ఇష్యూ అయ్యారు, తర్వాత సెకండ్ ప్రెగ్నెన్సీ రావట్లేదు అన్నప్పుడు మనం ఫస్ట్ రూల్ అవుట్ చేసుకోవాల్సింది పీసీఓడియే. సో పీసీఓడి ఈ ఏజ్లో ఈ పీరియడ్ టైంలో రిప్రొడక్టివ్ పీరియడ్లో ఎవరికైనా వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, అలాగే ఏజ్ ఫ్యాక్టర్ ఏ విధంగా ఎఫెక్ట్ చూపిస్తుంది అంటారు పీసీఓడి కానీ ఇన్ఫెర్టిలిటీ మీద కూడా కానీ? మనం పీసీఓడి తీసుకున్నట్లయితే పీసీఓడి ఎక్కువగా యంగ్ టీనేజర్స్లో ఎక్కువగా కనిపిస్తుందండి ఈ రోజుల్లో వచ్చేటప్పటికి. ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ ఉండడం కానీ, లేదా హార్మోనల్ ఇష్యూస్ ఇతర సమస్యలు ఏమైనా ఉండి స్ట్రెస్ వల్ల కానీ హార్మోన్స్ డిస్టర్బ్ అవ్వడము, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడము, వెయిట్ గెయిన్ అవ్వడము, ఇది పీసీఓడికి దారి తీయొచ్చు.
ఇంకొకటి ఫర్టిలిటీ ఛాన్సెస్ అనేవి మనకి విమెన్లో వచ్చేటప్పటికి యూజువల్గా 32 అనేది ఆ లోపు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం అనేది మంచిది. ఎందుకంటే ఒక ఫిమేల్ చైల్డ్, ఒక గర్ల్ చైల్డ్ పుట్టినప్పుడే ఎన్ని ఓవమ్ ఎన్ని తయారవ్వాలి అనేది ఫిక్స్డ్గా ఉంటాయి. సో ఏజ్ గడుస్తున్న కొద్దీ ఎవ్రీ మంత్ పీరియడ్ వస్తున్నప్పుడు ఎవ్రీ ఫాలికల్ ఓవమ్ రిలీజ్ అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే ఏజ్ పెరిగినప్పుడు మనకి క్వాలిటీ ఆఫ్ ఓవమ్ తగ్గుతుంది అండ్ రెగ్యులర్గా ఓవ్యులేషన్ అనేది జరగదు. సో ఏజ్ అనేది ఇక్కడ ఫర్టిలిటీ, ఫిమేల్ ఇన్ఫర్టిలిటీకి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఓకే, అలాగే ప్రైమరీ ఇన్ఫెర్టిలిటీ అంటే ఏంటి? సో అసలు ఫస్ట్ ఇన్ఫర్టిలిటీ అంటే ఒక కపుల్ మ్యారేజ్ అయిన 12 మంత్స్ అయింది, ఎలాంటి కాంట్రసెప్షన్ వాడట్లేదు, అయినా కూడా ప్రెగ్నెన్సీ రాలేదు అంటే వాళ్ళని మనం ఇన్ఫర్టిలిటీతో సఫర్ అవుతున్నారు అని చెప్పొచ్చండి. సో అదేవిధంగా ఇక్కడ ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ, సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి అంటే ఒక్కసారి కూడా ప్రెగ్నెన్సీ రాలేదు, లైక్ అబార్షన్ హిస్టరీస్ ఏం లేవు, ఒక్కసారి కూడా ప్రెగ్నెన్సీ క్యాచ్ అవ్వలేదు అంటే వాళ్ళు ప్రైమరీ ఇన్ఫర్టిలిటీతో సఫర్ అవుతున్నారు అనొచ్చు. లేదు ఒకసారి ఆల్రెడీ ఫస్ట్ ఇష్యూ అయింది, హెల్దీ బేబీ ఉన్నారు, సెకండ్ ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నప్పుడు రావట్లేదు, సెకండ్ చైల్డ్ కోసం ట్రై చేస్తున్నప్పుడు ప్రెగ్నెన్సీ క్యాచ్ అవ్వట్లేదు, లేదా ఫస్ట్ ప్రీవియస్గా అబార్షన్ హిస్టరీస్ ఏమన్నా ఉన్నాయి తర్వాత ప్రెగ్నెన్సీ రావట్లేదు. సో ఒక్కసారి ప్రెగ్నెన్సీ మనకి కనిపించినా అది మనకి హెల్దీ ఇష్యూ అయినా అవ్వకపోయినా కూడా నెక్స్ట్ టైం ప్రెగ్నెన్సీ రావడానికి ప్రాబ్లం అవుతుంది అంటే అప్పుడు అది సెకండరీ ఇన్ఫర్టిలిటీ అని అంటాము. సో కామన్గా ప్రైమరీ ఇన్ఫర్టిలిటీకి ఎలాంటి కారణాలు అయితే ఉంటాయో సెకండరీ ఇన్ఫర్టిలిటీకి కూడా అవే ఉంటాయి. కానీ ఒకసారి కూడా ప్రెగ్నెన్సీ రాలేదు, మ్యారేజ్ అయ్యి 2 years అయింది, 3 years అయింది, 4-5 years అయినా కూడా ఒక్కసారి కూడా ప్రెగ్నెన్సీ అనేది రాలేదు అంటే అప్పుడు వాళ్ళకి ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అని చెప్తాం. ఓకే అండి. సో చైల్డ్ కోసం ప్లాన్ చేసుకునేటప్పుడు ఎవరైతే ఉంటారో బోత్ వారు ఎటువంటి ప్రికాషన్ తీసుకోవాలంటారు? డాక్టర్ కన్సల్టెంట్స్ కానీ లైక్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే సాధారణంగా అండి మ్యారేజ్ అయిన తర్వాత 1 year వరకు అయితే వెయిట్ చేయొచ్చు. సో 1 year వరకు ప్రెగ్నెన్సీ రాలేదు అనేది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. అంటే ఇక్కడ ఏంటి అంటే ఏజ్ కూడా చూసుకోవాల్సి ఉంటుంది. సో ప్రెగ్నెన్సీ రాలేదు 1 year వరకు హెల్దీ ఏజ్లోనే ఉన్నారు, లైక్ ఎర్లీ 20s ఆర్ లేట్ 20sలో ఉన్నారు అంటే పర్వాలేదు, ప్రాబ్లం ఏం లేదు, వెయిట్ చేయొచ్చు. అలా కాకుండా ఆల్రెడీ మేల్కి ఏమైనా హార్మోనల్ ఇష్యూస్ ఉన్నాయి, లైక్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, హైపోథైరాయిడ్ కానివ్వండి, లేకపోతే ఇతర ట్రీట్మెంట్స్ ఏమైనా ఆల్రెడీ మెడికల్ హిస్టరీస్ ఉండి ఒకవేళ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తున్నారు కపుల్, లేదా ఫిమేల్ పార్ట్నర్కి వచ్చేటప్పటికి ఆల్రెడీ పీసీఓడి కానీ థైరాయిడ్ లాంటి ఇష్యూస్ ఏమైనా ఉన్నాయి, లేదా ఏజ్ ఎక్కువగా ఉంది. సో అలాంటప్పుడు ఏంటంటే 6 to 8 months వెయిట్ చేసి వెంటనే ఏంటి ప్రాబ్లం అనేది మనం తెలుసుకొని దాన్ని బట్టి ముందుకెళ్ళడం మంచిది. లేదు కామన్గా ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేదు, మెడికల్ హిస్టరీస్ ఏం లేవు, అంతా హెల్తీగానే ఉన్నారు అంటే 1 year వరకు వెయిట్ చేయొచ్చండి. 1 year తర్వాత కూడా రావట్లేదు అంటే అప్పుడు తప్పనిసరిగా కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే అండి. ప్రెగ్నెన్సీ ప్లానింగ్కి కరెక్ట్ ఏజ్ అలాగే టైం ఏంటంటారు? యూజువల్గా అండి హెల్దీ విమెన్లో వచ్చేటప్పటికి మామూలుగా విమెన్లో 30 to 33 మనం గుడ్ ఏజ్ కింద కన్సిడర్ చేస్తాం, అంటే ఆ లోపు ఉండడం అనేది మంచిది. దాని తర్వాత ఏమవుతుంది అంటే ఇందాక నేను చెప్పినట్లు ఎగ్ రిజర్వ్ అనేది తగ్గుతుంది. సో ఇది ఎగ్ రిజర్వ్ తగ్గిందా లేదా అనేది మనకి AMH హార్మోన్ ద్వారా తెలుసుకోవచ్చు. AMH హార్మోన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అనే దాన్ని బట్టి మనకి ఫర్టిలిటీ ఛాన్సెస్ ఎంత ఉన్నాయి అనేది విమెన్లో తెలుస్తుంది. సో ఇంకో మెన్లో వచ్చేటప్పటికి ఎలాంటి మెడికల్ హెల్త్ ఇష్యూస్ అంటే ప్రీవియస్గా ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేవు, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అనుకుంటే ఏజ్ పెద్ద మ్యాటర్ ఏమి ఉండదు. బట్ సెమెన్ అనాలిసిస్ చేయించుకోవడము, దాన్ని బట్టి కౌంట్ ఎలా ఉంటుంది, మొటిలిటీ ఎలా ఉంటుంది, మార్ఫాలజీ ఎలా ఉంటుంది, స్పర్మ్ యొక్క మార్ఫాలజీ ఎలా ఉంటుంది, ఇవైతే ఫైండ్ అవుట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మెడికల్ హిస్టరీ, మెడికల్గా ఎలాంటి ఇష్యూస్ లేవు, మెడికేషన్స్ ఏం వాడట్లేదు, ప్రీవియస్గా కూడా ఏమైనా మేజర్ హెల్త్ ఇష్యూస్ అంటే లైక్ క్యాన్సరస్ కండిషన్స్ ఏమైనా డయాగ్నోజ్ అయ్యి వాటికి కీమోథెరపీస్ కానివ్వండి, లేదా థైరాయిడ్కి ఆల్రెడీ మెడికేషన్స్ వాడుతున్నారు, అలాంటప్పుడు ఎర్లీగా ప్లాన్ చేసుకోవడం అనేది మంచిది. సో అలాంటి మెడికల్ ప్రాబ్లమ్స్ ఏమీ లేనప్పుడు మాత్రం మెన్కి పెద్ద ఇష్యూస్ అయితే ఏమీ ఉండవు. ఓకే, అలాగే మేల్ ఇన్ఫెర్టిలిటీ అంటే ఏంటంటే మామూలుగా ప్రెగ్నెన్సీ ఇష్యూస్ వచ్చినప్పుడు ఎక్కువగా అమ్మాయిలనే చూస్తూ ఉంటారు, అబ్బాయిలు తక్కువగా చూస్తూ ఉంటారు. సో దానికి కారణాలు ఏంటంటారు? ఇప్పుడు కారణాలు అనేటప్పటికీ ఆడవాళ్ళు వచ్చేటప్పటికి ఎవ్రీ మంత్ వచ్చే మెన్సెస్ అనేది కరెక్ట్గా రానప్పుడు వెంటనే ఫస్ట్
ఫస్ట్ బ్లేమ్ తీసుకునేది కానీ లేకపోతే ఫస్ట్ ప్రాబ్లం ఉందేమో అని సస్పెక్ట్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఫిమేల్లో వచ్చేటప్పటికి. సో మెన్లో అంటే అట్లాంటివి ఏమీ ఉండవు కాబట్టి వాళ్ళకి ఇన్వెస్టిగేషన్స్ చేయిస్తేనే మనకి ప్రాబ్లం ఉందా లేదా అనేది తెలుస్తుంది. కానీ ఒకటండి, ఒక ఇన్ఫర్టిలిటీ కపుల్ అంటే ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసుకుంటూ మన దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళ ప్రీవియస్ హిస్టరీస్ ఏమున్నా కూడా అడిగి తెలుసుకుంటాము. అట్ ద సేమ్ టైం కపుల్ ఇద్దరికి కూడా ఇన్వెస్టిగేషన్స్ చేయించాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఫర్టిలిటీ సమస్య అనేది ఓన్లీ ఫిమేల్ది కాదు, ఓన్లీ మేల్ది కాదు కాబట్టి ఒక్కొక్కసారి ఒకరిలోనే సమస్య ఉండొచ్చు, ఒక్కొక్కసారి ఇద్దరిలో కూడా సమస్య ఉండొచ్చు. సో అందుకని తప్పనిసరిగా ఇన్వెస్టిగేషన్స్ అయితే ఇద్దరు చేయించుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మెయిల్ ఇన్ఫర్టిలిటీ కారణాలు ఏంటి అంటే, ఒకటి ఎజాకులేషన్ ఇష్యూస్ ఉండడము, అంటే తయారైన స్పర్మ్స్ అనేవి బయటకు రావడానికి ప్రాబ్లం ఫేస్ చేస్తుండడం, అంటే డక్ట్స్ ఏమన్నా క్లోజ్ ఉన్నా బ్లాక్ ఉన్నా కూడా ఈ సమస్య ఎదురవుతుంది. రెండోది స్పర్మ్ కౌంట్ని ఎఫెక్ట్ చేసే హెల్త్ కండిషన్స్ ఏమన్నా ఉండడం లేదా హ్యాబిట్స్ ఏమన్నా ఉండడం. అంటే హెల్త్ కండిషన్స్ అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు డయాబెటీస్ కానివ్వండి, హైపోథైరాయిడ్ కానివ్వండి, లేదా ఏమైనా స్టెరాయిడల్ ట్రీట్మెంట్స్ దేని గురించి అయినా వాడుతున్నారు అదర్ హెల్త్ ఇష్యూస్కి, అట్లాంటివి ఏమన్నా, లేదా ఆల్కహాల్ హ్యాబిట్స్, స్మోకింగ్ హ్యాబిట్స్ ఏమైనా ఉన్నప్పుడు స్పర్మ్ కౌంట్ అనేది తగ్గే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. రెండోది మనకి మొటిలిటీ ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా, సో ఈ ఫిజికల్ యాక్టివిటీ సరిగ్గా లేకపోవడం కానివ్వండి, ఆల్కహాల్ హ్యాబిట్స్ అట్లాంటివి ఉన్నప్పుడు మొటిలిటీ అనేది కూడా తగ్గుతుంది. రెండోది స్పర్మ్ మార్ఫాలజీ అంటే డిఫెక్టివ్ స్పర్మ్స్ తయారవడం, అది కంజనిటల్ ప్రాబ్లమ్స్ కూడా ఉండొచ్చు, లేదా ఇలాంటి లైఫ్ స్టైల్ సరిగ్గా ఫాలో అవ్వకపోవడం వల్ల కూడా ఈ మొటిలిటీ ఇష్యూస్ కానివ్వండి, మార్ఫాలజీ ఇష్యూస్ కానీ ఉంటాయి. సో ముఖ్యంగా మగవాళ్ళు వచ్చేటప్పటికి కౌంట్ ఎట్లా ఉంటుంది, మొటిలిటీ ఎలా ఉంది, మార్ఫాలజీ ఎలా ఉంది, ఇవి బేస్ చేసుకుని మనకి ఏంటి ప్రాబ్లం అనేది తెలుసుకోవాల్సి ఉంటుంది. అంటే ప్రీవియస్గా ఏమైనా ఇన్ఫెక్షన్స్ వచ్చాయి, ఇన్ఫెక్షన్స్ వచ్చిన తర్వాత ప్రాబ్లమ్ స్టార్ట్ అయిందా, లేదా టెస్టిక్యులర్ ఎట్రోఫీస్ ఏమైనా ఉన్నాయా, అంటే కంప్లీట్గా కౌంట్ అనేది జీరో ఉండడం అనేది ఫస్ట్ దేనివల్ల వస్తుంది అంటే అసలు స్పర్మ్స్ తయారవుతున్నాయా లేదా తయారైన స్పర్మ్స్ బయటకు రావడానికి డక్ట్స్ ఏమన్నా క్లోజర్ ఉందా, లేదా వారికోసీల్ లాంటి సమస్యలు ఏమన్నా ఉంటే స్పర్మ్ తయారవడానికి కూడా ప్రాబ్లం అనేది ఉంటుంది. సో ఫస్ట్ అయితే మెయిల్ ఇన్ఫర్టిలిటీలో మెయిన్ కాజెస్ ఇవి ఉంటాయి. వీటిలో మనం 90% ప్రాబ్లమ్స్ని హోమియోపతి మెడికేషన్తో ట్రీట్ చేయొచ్చు. కొన్ని జెనెటికల్ అబ్నార్మాలిటీస్ కానివ్వండి, ఏట్రోఫిక్ టెస్టిస్ కానివ్వండి, లేదా ప్రీవియస్గా ఏమైనా క్యాన్సర్ ట్రీట్మెంట్స్ లాంటివి అట్లాంటివి ఏమైనా తీసుకున్న తర్వాత ఈ కండిషన్స్ ఏమైనా వస్తే మనకి ఛాన్సెస్ అనేది డిపెండింగ్ వాళ్ళ ఏజ్ని బట్టి, ఇప్పుడున్న హెల్త్ కండిషన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఓకే అండి, ఫస్ట్ కాలర్ మౌనిక గారు ఉప్పల్ నుంచి. మౌనిక గారు చెప్పండి మీ సమస్య ఏంటో. మీరు టీవీ చూస్తూ మాట్లాడొద్దండి, కాల్ కట్ అయిపోతుంది. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. ఓకే అండి, కాల్ కట్ అయిపోయింది. సో 100% తీసుకుంటే 100%లో మెయిల్ ఇన్ఫెర్టిలిటీతో బాధపడుతున్న వారి శాతం ఎంతవరకు ఉంటుందంటారు? మనకి మెయిల్ ఇన్ఫర్టిలిటీ అండి 30% ఫీమేల్ ఇష్యూస్ ఉంటాయి, ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉంటే 30% మెయిల్ ఫర్టిలిటీ ఇష్యూస్ ఉంటాయి. 30% ఇద్దరికి ఉండొచ్చు. ఒక 10% మాత్రం ఇద్దరికి అన్నీ నార్మల్ ఉంటాయి కానీ ఇడియోపతిక్ రీజన్స్ అంటాం, అంటే ఎలాంటి కారణాలు అనేవి మనకు కనిపించవు కానీ వాళ్ళు ప్రెగ్నెన్సీ అనేది రాదు ఆ కపుల్లో. సో వెరీ రేర్గా ఈ 10% కపుల్ మనం చూస్తూ ఉంటాము. కానీ మోస్ట్లీ ఫిమేల్ కాజెస్ ఎన్ని ఉంటాయో మెయిల్ కాజెస్ కూడా అంత పర్సెంటే ఉంటుంది. ఇద్దరికి కూడా ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ అంజలి గారు చిత్తూరు నుంచి. అంజలి గారు మీ సమస్య ఏంటో చెప్పండి, మనతో పాటు డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో అంజలి గారు. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ మౌనిక గారు ఉప్పల్ నుంచి. మౌనిక గారు మాట్లాడండి, మనతో పాటు డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. నాకు 8 years బాబున్నాడు. ఓకే, మళ్ళీ పిల్లలు కాలేరు. ఓకే, మరి ఏమైనా టెస్టులు చేయించుకున్నారమ్మా? ఓకే ఓకే మౌనిక గారు, అపెండిక్స్ ఆపరేషన్ అయింది, దాని తర్వాత మళ్ళీ కావట్లేదు. ఓకే, అపెండిక్స్ ఆపరేషన్కి దీనికి మనకి ఇన్ఫర్టిలిటీకి రిలేషన్ తక్కువ ఉండొచ్చండి. కానీ ఒక్కొక్కసారి ఇన్ఫెక్షన్స్ వల్ల ఏమవుతుందంటే ట్యూబ్స్ బ్లాక్ ఉండే అవకాశం ఉంటుంది. సో మౌనిక గారు, మీకు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి, ఎందుకు రావట్లేదు అని తెలుసుకోవాలి అంటే జనరల్ టెస్టులు అంటే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ టెస్ట్ ఉంటుంది, ఆ స్కాన్ చేయించుకోండి అమ్మా. దీన్ని బట్టి మనకి ఏమన్నా అండాశయాల్లో ప్రాబ్లం ఉందా లేదా గర్భసంచిలో ప్రాబ్లం ఉందా అనేది తెలుస్తుంది. రెండోది మీ హస్బెండ్ రిపోర్ట్స్ కూడా తప్పనిసరిగా చేయించాలి. సో సెమెన్ అనాలిసిస్ అనేది ఉంటుంది, ఆ టెస్ట్ కూడా చేయించుకుంటే మంచిది. లేదు ఆల్రెడీ మేము అలాంటివి ఏమైనా చేయించామంటే రిపోర్ట్స్ తీసుకుని ఒకసారి కన్సల్ట్ అవ్వండి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ అంజలి గారు చిత్తూరు నుంచి. అంజలి గారు మాట్లాడండి, మనతో పాటు డాక్టర్ గారు ఉన్నారు. హలో మ్యామ్. చెప్పండి అంజలి గారు.
నాకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తున్నాయి. అంటే ఇప్పుడు బాబు నాకు 7 years బాబు ఉన్నాడు. ఓకే. ఇప్పుడు నేను ఒక 5 months అవుతుంది. మామూలుగా ఇంతకు ముందు 2-3 months అవుతా ఉంటాయి డేట్లు. ఓకే. ఇప్పుడు మాత్రము ఒక 5 months 6 months 5 months అవుతుంది. ఇప్పుడు ఇంతకు ముందు అలాగే అయింది, ఇప్పుడు అలాగే అయింది. ఓకే. అది ఏం ప్రాబ్లము, దానివల్ల ఏమన్నా నెక్స్ట్ ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తాయా అని చెప్పి. ఓకే. ఓకే అంజలి గారు, మీరు చెప్తున్నది పీరియడ్స్ అనేవి 5 to 6 months రాకపోవడం అనేది ప్రాబ్లమే అమ్మా. సో ప్రాబ్లం ఏంటి అంటే పీరియడ్ అవ్వడానికి అవసరమైన హార్మోన్స్ అనేవి బాడీలో మెయింటైన్ అవ్వకపోవడం కానీ, లేదా ఆడవాళ్ళలో మగవాళ్ళకి సంబంధించిన ఆండ్రోజన్స్ అంటాము, ఆ హార్మోన్స్ పెరగడం కానీ. ఇది దేనివల్ల జరుగుతుంది అంటే పీసీఓడి సమస్య ఉన్నప్పుడు జరుగుతుంది. లేదా థైరాయిడ్ ఇష్యూస్ ఫ్యామిలీలో ఏమన్నా ఉంటే హైపోథైరాయిడ్ సమస్య ఉన్న వాళ్ళకి కూడా ఇలా పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్గా రావడము లేదా కంప్లీట్గా స్కిప్ అవ్వడం జరుగుతుంది. సో ఒకసారి అబ్డామినల్ అండ్ పెల్విక్ స్కాన్ చేయించండి అమ్మా. ఈ స్కాన్ చేయిస్తే ప్రాబ్లం ఏంటనేది తెలుస్తుంది. ఒకటి పీసీఓడి సమస్య అనేది థైరాయిడ్ సమస్య అనేది ఓన్లీ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఇష్యూస్ కాదండి. సో పీసీఓడిని నెగ్లెక్ట్ చేయడం వల్ల బరువు పెరగడం కానీ, టైప్ 2 డయాబెటీస్ వచ్చే అవకాశాలు కానీ ఇట్లాంటివి ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా హైపోథైరాయిడ్ సమస్యను నెగ్లెక్ట్ చేయడం వల్ల కూడా మేజర్ హెల్త్ ఇష్యూస్ అనేవి ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో ప్రెగ్నెన్సీ అవసరం లేదు, సో పీరియడ్స్ ఎట్లా స్కిప్ అయినా ఇర్రెగ్యులర్ ఉన్నా పర్వాలేదు అని అనుకోకండి. ప్రాబ్లం ఏంటి అనేది తెలుసుకుని దానికి తగినట్టు ట్రీట్మెంట్ అయితే చేయించుకోవాలి. ఓకే అండి, మనం పీసీఓడిని నెగ్లెక్ట్ చేస్తే ఎటువంటి ఎఫెక్ట్స్ ఉంటాయంటారు? పీసీఓడిని నెగ్లెక్ట్ చేయడం వల్ల ఫస్ట్ ఇలా ఇన్ఫర్టిలిటీ సమస్య అనేది ఒకటి మెయిన్ రీజన్ అండి. పీసీఓడి మోస్ట్ కామన్ రీజన్ ఇన్ఫర్టిలిటీ మనం ఫిమేల్స్లో చూడడానికి. రెండవది, ఒకవేళ ఫ్యామిలీలో కనుక డయాబెటీస్ హిస్టరీ స్ట్రాంగ్గా ఉంది అంటే డయాబెటీస్ చాలా చిన్న ఏజ్లో, టైప్ 2 డయాబెటీస్ అనేది చాలా చిన్న ఏజ్లో రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి పీసీఓడితో సఫర్ అయ్యే వాళ్ళలో. సో అదేవిధంగా ఒబేసిటీ, వెయిట్ గెయిన్ అవ్వడం వల్ల వచ్చే సమస్యలు, బ్యాక్ పెయిన్ కానివ్వండి, ఇంకా కామన్ ఇష్యూస్, ఇంకా వేరే హార్మోన్స్ కూడా డిస్టర్బ్ అవ్వడము, ఇలాంటివి మనం పీసీఓడిని నెగ్లెక్ట్ చేయడం వల్ల మనకి కామన్గా ఈ సమస్యలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఓకే అండి, అలాగే 33 వరకు కూడా ఫెర్టిలిటీకి మంచి ఏజ్ అని మీరు చెప్పారు. 33 తర్వాత ప్లానింగ్ చేసుకునే వాళ్ళకి సక్సెస్ అయ్యే అవకాశం ఉందంటారా? ఉంటుందండి, అసలు ఉండదు అని చెప్పలేము. అదే చెప్తున్నాను కదా, డిపెండింగ్ అపాన్ వాళ్ళ ఎగ్ రిజర్వ్ ఎలా ఉంది. సో కొంతమందికి ఏంటి అంటే ఎర్లీ మెనోపాజెస్ అంటాము. సో కొంతమందికి 30sలోనే ఎగ్ రిజర్వ్ తగ్గిపోవడము, ఎగ్ క్వాలిటీ తగ్గిపోవడం కూడా మనం చూస్తూ ఉంటాం. లేదా ఓవర్ ఫంక్షనింగ్ ఆఫ్ ఓవరీస్ కూడా కొంతమందిలో కనిపిస్తాయి. సో అదే మాదిరిగా 33 దాటిన తర్వాత కూడా 34, 36లో కూడా ఏఎంహెచ్ హార్మోన్ కనుక మనకి బాగుండి ఎగ్ రిజర్వ్స్ అనేవి కనుక బాగున్నట్లయితే, ఇతర హెల్త్ ఇష్యూస్ ఏమీ లేనట్లయితే తప్పనిసరిగా ఫర్టిలిటీ సక్సెస్ అయ్యి ఇన్ఫర్టిలిటీ సమస్య అనేది క్లియర్ అవుతుంది. ఫర్టిలిటీ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో పర్టికులర్గా ఒక ఈ ఏజ్ దాటిన తర్వాత ఛాన్సెస్ లేవు అని చెప్పడానికి లేదు. ఆ ఏజ్ లోపున్న వాళ్ళకి ఛాన్సెస్ 100% ఉంటాయి అనేది మనం ఫిక్స్డ్గా చెప్పలేము. ఎందుకంటే హెల్త్ ఇష్యూస్ అనేవి ఒక్కొక్కరి ఒంటి తీరు ఒకలా ఉంటుంది, ఫ్యామిలీ హిస్టరీని బట్టి ఉంటుంది. సో 33 దాటిన తర్వాత కూడా మనం ట్రీట్మెంట్స్ చేసినప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చిన పేషెంట్స్ కేసెస్ కూడా మన దగ్గర ఉన్నాయి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ పద్మావతి గారు నెల్లూరు నుంచి. పద్మావతి గారు చెప్పండి మీ సమస్య ఏంటో. మేడం పీసీఓడి ప్రాబ్లం మేడం, డేట్స్ రావట్లేదు నాకు, దేనివల్ల? ఓకే, ఏజ్ ఎంత పద్మావతి గారు మీది? 23 మేడం. ఓకే పద్మావతి గారు, పీసీఓడి సమస్య ఉన్నప్పుడు పీరియడ్స్ అనేవి రావమ్మా. సో పీరియడ్ రావడానికి హార్మోన్స్ తీసుకుంటూ పీరియడ్ తెచ్చుకునే కన్నా పీసీఓడి క్లియర్ చేసుకుంటేనే మీకు పీరియడ్స్ అనేవి బయట నుంచి హార్మోన్ సపోర్ట్ టాబ్లెట్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా న్యాచురల్గా వస్తాయి. సో హోమియోపతిలో, ముఖ్యంగా మన డాక్టర్ కేర్ హోమియోపతిలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా మనం ఇలాంటి హార్మోనల్ ఇష్యూస్ని ట్రీట్ సక్సెస్ చేసిన కేసెస్ చాలా ఉన్నాయి. సో మీరు ఒకసారి ఆల్రెడీ పీసీఓడి ఉంది అంటున్నారు కాబట్టి రీసెంట్గా చేయించిన స్కాన్ రిపోర్ట్ తీసుకుని ఒకసారి కన్సల్ట్ అవ్వండి. ఇంకా చాలా వివరాలు అవన్నీ మేము అడుగుతాము. దాన్ని బట్టి ఎంతకాలం ట్రీట్మెంట్ తీసుకోవాలి, రిజల్ట్ ఎంత త్వరగా కనిపిస్తుంది అనేది చెప్పగలుగుతామమ్మా. ఓకే అండి, సో మీ దగ్గర ఇన్ఫెర్టిలిటీకి కానీ పీసీఓడికి కానీ ఎటువంటి ట్రీట్మెంట్ అందిస్తున్నారు? సో ఇక్కడ ఇన్ఫర్టిలిటీకి కానివ్వండి, పీసీఓడి సమస్యలకు కానివ్వండి, మనం టెంపరీగా ఓవ్యులేషన్ స్టిమ్యులేట్ అవ్వడానికి మెడికేషన్స్ ఇవ్వడం కానీ, లేదా పీరియడ్ స్టిమ్యులేట్ అవ్వడానికి మెడికేషన్స్ లాంటివి ఉండవండి హోమియోపతిలో. సో మనం ఫస్ట్ హోమియోపతిలో మనం ఇచ్చే ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయంటే రూట్ కాజ్ని మనం ఫైండ్ అవుట్ చేసి దాన్ని మనం క్లియర్ చేయడానికి మెడిసిన్స్ అనేవి హెల్ప్ చేస్తాయి.
అంటే ఇక్కడ హార్మోనల్ డిస్టర్బెన్స్ వల్ల పీసీఓడి సమస్య అనేది వస్తుంది. సో ఆ హార్మోనల్ డిస్టర్బెన్స్ అనేది దానంతట అది సెట్ చేసుకోవడానికి అంటే మన బాడీయే దానంతది క్లియర్ చేసుకోవడానికి మెడికేషన్స్ అనేవి స్టిమ్యులేట్ చేస్తాయి. సో దానివల్ల తాత్కాలికంగా పీరియడ్స్ రావడము అట్లాంటిది కాకుండా ఒకసారి మన హోమియోపతి ట్రీట్మెంట్ని కనుక ఆప్ట్ చేసుకున్నట్లయితే అంటే ఎంతకాలం నుంచి ప్రాబ్లం ఉంది అనే దాన్ని బట్టి ఎంతకాలం తీసుకోవాలి అనేది డిపెండ్ అయి ఉంటుందండి. సో అలా తీసుకోవడం వల్ల ఏంటి అంటే ఓన్లీ మెడికేషన్ వాడుతున్నంతసేపే మనకి రిజల్ట్స్ కనిపించడము, మెడికేషన్ ఆపిన తర్వాత మళ్ళీ యథావిధిగా పీరియడ్స్ రాకపోవడము అలా ఉండదు. మెడికేషన్ కొంతకాలం కంటిన్యూస్గా వాడడం వల్ల ఏంటంటే మన లోపలున్న ఆ ప్రాబ్లమ్ని కంప్లీట్గా క్లియర్ అవుతుంది కాబట్టి హోమియోపతితో మెడికేషన్ ఆపేసిన తర్వాత కూడా పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా రావడము, ఓవ్యులేషన్ అనేది కరెక్ట్గా అవ్వడం వల్ల ఇప్పుడు ఫస్ట్ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకుంటున్నారు, మన దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నారు, ప్రెగ్నెన్సీ వచ్చింది. సో మనం మెడికేషన్ అనేది లోపల ఉన్న పీసీఓడి కంప్లీట్గా క్లియర్ అవ్వడానికి ఇస్తాం కాబట్టి సో వాళ్ళు డెలివరీ అయిన తర్వాత కూడా కొంచెం హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకుంటూ వెయిట్ గెయిన్ అవ్వకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే సెకండ్ ఇష్యూకి ఎలాంటి ట్రీట్మెంట్ లేకుండానే సహజంగానే ప్రెగ్నెన్సీ క్యాచ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అసలు హార్మోనల్ డిస్టర్బెన్సెస్ అనేవి ఎందుకు వస్తూ ఉంటాయంటారు? సో హార్మోన్స్ అనేవి మనకి ఎందుకు డిస్టర్బ్ అవుతాయి అంటే ఒకటి ఫ్యామిలియల్ టెండెన్సీ, అంటే హెరిడిటరీగా ఫ్యామిలీలో ఎవరికన్నా అలాంటి ఇష్యూస్ ఉంటే వచ్చే అవకాశం ఉంటుందండి. రెండోది ఫిజికల్ యాక్టివిటీ సరిగ్గా లేకపోవడము, అట్ ద సేమ్ టైం వేరే ఇతర ప్రాబ్లమ్స్కి దేని గురించి అయినా మెడికేషన్స్ ఎక్కువగా తీసుకుంటున్న వాళ్ళల్లో కానీ లేదా స్ట్రెస్ ఎక్కువగా తీసుకుంటున్న వాళ్ళలో కానీ హార్మోన్ సమస్య అనేది రావచ్చు. ఇక్కడ హార్మోన్ సమస్య అంటే ఆడవాళ్ళలో వచ్చేటప్పటికి ఎవరిలో అయినా కూడా మేల్ హార్మోన్స్ ఫిమేల్ హార్మోన్స్ రెండూ ఉంటాయి. ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఏమవుతుంది అంటే ఫిమేల్ హార్మోన్స్ ఉన్నా కూడా ఆండ్రోజన్ అంటే మెయిల్ హార్మోన్స్ అనేవి ఆడవాళ్ళలో ఉండాల్సిన స్థాయి కంటే పెరుగుతాయి. సో అలా పెరిగినప్పుడు ఏమవుతుందంటే ఇలా పీరియడ్స్ అనేవి ఆగిపోవడము, అన్వాంటెడ్ హెయిర్ రావడము, వెయిట్ గెయిన్ అవ్వడం ఇలాంటి కాంప్లికేషన్స్ అనేవి కనిపిస్తాయి. సో ఈ హార్మోనల్ ఇష్యూస్ రావడానికి మేబీ మనకి రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఒబేసిటీ కానివ్వండి, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడము అండ్ ఫ్యామిలీ హిస్టరీ ఉండడము అండ్ స్ట్రెస్ ఫ్యాక్టర్స్ అనేవి మేజర్ రోల్ ప్లే చేస్తాయి. అండ్ రెండోది ఇతర మెడికేషన్స్ ఏమన్నా వాడడము, లైక్ ఏమైనా ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఆల్రెడీ ఉన్నాయి, రుమటైడ్ ఆర్థరైటిస్ కానివ్వండి, ఆల్రెడీ థైరాయిడ్ ఇష్యూస్ ఉన్నాయి, అట్లాంటివి ఏమన్నా ఉండి వాటి సరైన ట్రీట్మెంట్ తీసుకోకపోవడం కానీ లేదా ఆ మెడికేషన్ ఎక్కువ రోజులు వాడే వాళ్ళలో కూడా ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, చాలామంది ఫీమేల్స్లో పీరియడ్ టైమ్స్లో హెవీ ఫ్లో అంటే 1 to 15 days వరకు అవుతూ ఉంటుంది, ఎందుకంటారు? దీనికి రీజన్స్ చాలా ఉంటాయండి. అంటే పీరియడ్ అప్పుడు పెయిన్ రావడం అంటే డిస్మెనోరియా కానివ్వండి లేదా మెన్స్ట్రల్ ఫ్లో ఎక్కువగా ఉంటాం, మెనరోజియా మెట్రోజియా అంటాం వీటిని. సో ఇలా ఇర్రెగ్యులర్గా ఉండడం కానీ ఎక్కువ రోజులు కంటిన్యూస్గా అవ్వడం కానీ తప్పనిసరిగా మనకి ఎండోమెట్రియల్ టిష్యూ ఎట్లా ఉందనేది చూసుకోవాల్సి ఉంటుంది. కొంతమందిలో ఏంటంటే యుటరైన్ లైనింగ్ ఎండోమెట్రియం అనేది ఎక్కువగా తయారవడం వల్ల కూడా ఈ పీరియడ్స్ అనేవి కంటిన్యూస్గా ఎక్కువ రోజులు ప్రొఫ్యూజ్గా బ్లీడింగ్ అనేది అవ్వడము. రెండోది పాలిప్స్ లాంటి కండిషన్స్ ఏమన్నా ఉన్నా, వెరీ రేర్గా ఫైబ్రాయిడ్స్లో కూడా పెయిన్ ఉండకపోవచ్చు, అదర్ సిమ్టమ్స్ ఉండకపోవచ్చు, కానీ పీరియడ్ ఫ్లో అనేది ఎక్కువగా ఉంటుంది. లేదా ఎండోమెట్రియోసిస్ కానివ్వండి, ఎడినోమయోసిస్ కానివ్వండి, ఇలాంటి యుటరైన్ రిలేటెడ్ ఇష్యూస్లో దేనిలో అయినా కూడా మనకి మెన్స్ట్రల్ ఫ్లో అనేది ఎక్కువగా కనిపిస్తుంది లేదా ఎక్కువ రోజులు అనేది ఉంటుంది. సో ఇది కామన్గా ఎవరిలో కనిపిస్తుంది అంటే లేట్ ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకుంటున్న వాళ్ళలో కానీ లేదా లేట్ మెనోపాజ్ అంటే 40-45లో మెనోపాజ్ అచీవ్ అయితే ఇలాంటి ఇష్యూస్ ఎక్కువ కనిపించవు. సో మెనోపాజ్ లేట్ మెనోపాజ్ ఫేజ్లో ఉండే వాళ్ళకి కూడా ఇలా ప్రొఫ్యూజ్ మెన్స్ట్రేషన్ అనేది కనిపిస్తుంది. ఇంకొకటి పీసీఓడి రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళలో కూడా ఎక్కువగా ఉండకపోవచ్చు బ్లీడింగ్, కానీ స్పాటింగ్ అనేది కంటిన్యూస్గా పీరియడ్కి ముందు ఒక 1 week కానీ పీరియడ్కి తర్వాత ఒక 1 week కానీ యూజువల్గా స్పాటింగ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్ గారు. పీసీఓడి ఇన్ఫెర్టిలిటీకి సంబంధించి చాలా చక్కటి సలహాలు సూచనలు అందించడానికి థ్యాంక్ యూ. రైట్, చూసారు కదండి, ఇది ఈనాటి మన ఆయుష్మాన్ భవ. చూస్తూనే ఉండండి 10 TV.